Hi students, welcome to Principles of Management subject class. In this class, we are going to discuss about advantages of management by objectives. పీటర్ డ్రక్కర్ అనే మహనీయుడు ఎంబీఓ కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఈ కాన్సెప్ట్ ని ప్రపంచవ్యాప్తంగా ఉండే వ్యాపార సంస్థలే కాదు, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అంటే స్వచ్ఛంద సేవా సంస్థలు కూడాను ఈ కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేసి అద్భుతమైన ఫలితాలను సంపాదించాయి. అద్భుతమైన ఫలితాలను చూశాయి, రుచి చూశాయి. సో ఈ కాన్సెప్ట్ వల్ల ఉపయోగాలు ఏంటి అనేది ఈనాటి క్లాస్లో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. దయచేసి మీరు అందరూ కూడా జాగ్రత్తగా వినాల్సిందిగా కోరుచున్నాను. నౌ ఐ విల్ షేర్ ద ఫైల్. సో దిస్ ఈజ్ స్టూడెంట్స్ ఫైల్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఎంబీఓ. ఎంబీఓ అంటే ఆల్రెడీ చెప్పాం, మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏమంటే క్లారిటీ ఆఫ్ గోల్స్. ఎంబీఓ వల్ల అంటే మనకు ఏం చేయాలనేది పక్కగా స్పష్టంగా తెలుస్తుంది అనమాట. ఎన్ష్యూర్ దట్ ఎంప్లాయీస్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ దెమ్. డియర్ స్టూడెంట్స్, ఈరోజు మీకు క్విజ్లు కండక్ట్ చేసిన తర్వాత ప్రైజులు ఇవ్వడం కూడాను మీ నుంచి ఏం సహకారం కావాలి అనేది దాంట్లో ఒక భాగమే స్టూడెంట్స్. దానికి ఫలితం ఇక్కడే కనపడుతుంది. ఈరోజు 89 to 90 మెంబర్స్ అటెండ్ అయ్యారు. ఊరినే అటెండ్ అవ్వలేదు స్టూడెంట్స్. మీరు నిన్న ఆన్లైన్ కండక్ట్ చేసాం, క్విజ్ కండక్ట్ చేసాము. ఈరోజు ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేసాము అందరి సమక్షంలో. ఆ ఫోటోలు అవన్నీ కూడా మీకు షేర్ చేశాను. ఖచ్చితంగా ఫలితం ఉంటుందనే, అంటే ఖచ్చితంగా మీరు పాజిటివ్గా రెస్పాండ్ అవుతారనే మనసులో ఉంది. ఆ రకంగా మీకు ఏం చేయాలి అనేది ఒక క్లారిటీ ఇవ్వడం వల్లే మీరు ఇప్పుడు అటెండ్ అయ్యారు. 91 మెంబర్స్. క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, ఓకే, అయినా కూడా ఇంతమంది అటెండ్ అయినారు. క్లారిటీ ఆఫ్ గోల్స్ అంటే మేము సక్సెస్ అయినాము అని అర్థం. మీరు ఏం చేయాలి అనే విషయంలో మీకు చెప్పడంలో, మీరు అర్థం చేసుకోవడంలో, మీ ఇద్దరం ఎంప్లాయీస్, మీరు స్టూడెంట్స్ అనుకోండి, ఓకేనా, మేనేజర్, నేను టీచర్, ఓకే, మన ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ పర్ఫెక్ట్గా ఉంది అని అర్థం. అట్లా. సో డియర్ స్టూడెంట్స్, మీరు ఏం సాధించాలనుకుంటున్నారో ఆ లక్ష్యం మీకు బాగా తెలియాలి. అది ఎప్పటికి తెలియాలంటే ఇప్పటి నుంచి మీరు 4 years ఇక్కడ ఉండబోతున్నారు. ఏ ఇయర్కి ఆ ఇయర్ మీరు స్పష్టంగా ఒక లక్ష్యాన్ని డిసైడ్ చేసుకోండి. మీకు కన్ఫ్యూజన్ ఉంటే మీరు ఎప్పుడైనా పర్సనల్గా వచ్చి కలవచ్చు, బాయ్స్ కానీ గర్ల్స్ కానీ, రైట్. ఎన్ష్యూర్ దట్ ఎంప్లాయీస్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ దెమ్ అంటే ఉద్యోగులు తమ నుంచి ఏం కావాలనుకుంటున్నారని స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. అది మేనేజర్ చేయాలి. పేటిఎం డిఫైనింగ్ క్లియర్ రెవెన్యూ టార్గెట్స్ ఫర్ ఇట్స్ ఫిన్టెక్ సర్వీసెస్. ఫిన్టెక్ సర్వీసెస్ అనేది ఒక డిపార్ట్మెంట్ పేటిఎంలో. సో ఎంత డబ్బు, ఎంత రెవెన్యూ సంపాదించాలనేది టార్గెట్ పెట్టడం అనమాట ఎంప్లాయీస్కు. ఆ రకంగా క్లారిటీ ఉండాలి. ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్. ఎంబీఓ వలన అడ్వాంటేజ్ ఏమంటే ఫోకస్ ఆన్ మెజరబుల్ ఆబ్జెక్టివ్స్ లీడ్స్ టు బెటర్ ప్రొడక్టివిటీ. ఖచ్చితంగా మీలో బాగా చదవడము, మీరు చదువు కోసం టైం స్పెండ్ చేయడం జరుగుతుంది. ఫలానాది మీరు చదవండి, నేను ఏ రోజు కారో చెక్ చేస్తాను అంటే. అదేవిధంగా ఈ ఎంబీఓ వలన, ఈ కాన్సెప్ట్ వలన అడ్వాంటేజ్ ఏమంటే కొలవగలిగే లక్ష్యాలపైన ఎప్పుడైతే మనము కేంద్రీకరిస్తామో మన మనసునంతా, ఆటోమేటిక్గా దాని యొక్క ప్రభావము, మంచి ఉత్పాదకత అనేది ఫలితంగా వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్, ఏషియన్ పెయింట్స్ ట్రాకింగ్ మంత్లీ సేల్స్ పర్ఫార్మెన్స్ అక్రాస్ డిఫరెంట్ రీజియన్స్. ఏషియన్ పెయింట్స్ అనేది ఒక పెయింట్ ఉత్పత్తి చేసే కంపెనీ. అది ఏం చేయొచ్చు, ఈ ఎంబీఓ టార్గెట్ పెట్టడం వల్ల, మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్ అనే టార్గెట్ పెట్టడం వలన ప్రతి ప్రాంతంలోనూ మంత్లీ సేల్స్లో ఖచ్చితంగా మెరుగుదల ఉంటుంది, గ్రోత్ అనేది ఉంటుంది అనమాట సేల్స్ పర్ఫార్మెన్స్లో. అది ఎంబీఓ వలన అడ్వాంటేజ్. ఇక ఎంప్లాయీ మోటివేషన్. ఇన్వాల్వ్మెంట్ ఇన్ గోల్ సెట్టింగ్ ఎన్హాన్సెస్ కమిట్మెంట్ అండ్ ఎంగేజ్మెంట్. సో ప్రతి ఒక్కరికి మోటివేషన్. డియర్ స్టూడెంట్స్, ఈరోజు ప్రైజెస్ ఇచ్చాం కదా మీకు, ఖచ్చితంగా నేను కూడా ఇంకా బాగా కష్టపడి చదివి తెచ్చుకోవాలి అనే మోటివేషన్ చాలా మందిలో కలిగి ఉంటుంది. అంటే అది ఎలా సాధ్యమైందంటే ఇలాంటి ఎంబీఓ కాన్సెప్ట్ వల్లనే, మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్. ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయండి. గెలుపు ముఖ్యం కానే కాదు,
గెలుపు ముఖ్యం కానే కాదు. ఏమి ఎప్పుడో ప్రాచీన కాలంలోనే కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. ఏమని చెప్పాడు? పార్థ, ప్రయత్నం చేయి, ఫలితాన్ని నాకు వదిలేయి అంటాడు. ఇది ఖచ్చితంగా మనకు వర్తిస్తుంది. ఇది ఖచ్చితంగా మనందరికీ వర్తిస్తుంది. అందుకనే మనం ట్రై చేయాలి. మీరు ఏమనుకుంటే అది గోల్ పెట్టుకోవాలి, ట్రై చేయాలి. మీరు వేరే వాళ్ళని దృష్టిలో పెట్టుకోకూడదు. పక్కన నాకంటే ఎక్కువ మార్కులు వస్తాయేమో, నాకంటే బాగా సక్సెస్ సాధిస్తాడేమో అని వేరే వాళ్ళని మీరు పోటీలో పెట్టుకున్నారు అంటే మనం ఎదగలేము. వాళ్ళతో కొలాబరేట్ అవ్వాలి, డిస్కస్ చేయాలి సబ్జెక్ట్ను. అట్లా ఉండాలి. కానీ అవతల వాళ్ళు ఎప్పుడు కూడా మనకు కాంపిటీటర్స్ కానే కాదు. ఇది మీరు బిజినెస్లో కావచ్చు, చదువులో కావచ్చు, దేంట్లో అయినా కావచ్చు. అవతల వ్యక్తిని, నీతో పాటుగా ఉండే వ్యక్తిని ఎప్పుడైతే నువ్వు కాంపిటీటర్గా చూస్తావో ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే జెలసీ వస్తుంది. ఇది నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, నీ టైంని పాడు చేస్తుంది, అతనితో రిలేషన్స్ను గబ్బులెప్పుతుంది, పాడు చేస్తుంది. కాబట్టి పొరపాటున కూడాను మనము ఇతరులను పోటీగా తీసుకోకూడదు. కేవలం ట్రై చేయాలి అంతే. ట్రై చేయాలి అంటే టైం కేటాయించాలి. చదువులో అయితే, అదే బిజినెస్లో అయితే మీ ఎఫర్ట్స్ అండ్ టైం, గట్టి ప్రయత్నాలు చేయాలి. రైట్ స్టూడెంట్స్? సో ఆ రకంగా ఎంబీఓ మనల్ని ప్రేరేపించడానికి హెల్ప్ అవుతుంది. ఇక్కడ మహీంద్రా ఎగ్జాంపుల్, R&D టీమ్స్ పార్టిసిపేటింగ్ ఇన్ సెట్టింగ్ ఇన్నోవేషన్ టార్గెట్స్. R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. డియర్ స్టూడెంట్స్, మనం చూసే మొబైల్స్ కావచ్చు, మనము ప్రతిరోజు ముఖానికి వేసుకునే పౌడర్ కావచ్చు, లేదంటే ఫెయిర్ అండ్ లవ్లీ కావచ్చు, హ్యాండ్సమ్ ఆయింట్మెంట్ కావచ్చు, లేదంటే డ్రెస్సెస్ కావచ్చు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనే ఒక ల్యాబ్లో ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేస్తూ అవి కొత్తగా నూతనంగా రూపొందించబడతాయి. అవి మార్కెట్లో పరిచయం చేస్తారు. వాటిపైన కస్టమర్లు మోజు పడతారు. ఆ రకంగా తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? కాబట్టి ఒక కారు కావచ్చు, మోటార్ సైకిల్ కావచ్చు, లేదంటే ఒక పెన్ను కావచ్చు, లేదంటే ఒక హోమ్ థియేటర్ కావచ్చు. ఇవన్నీ కూడాను రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనే ల్యాబ్లో నూతనంగా కొత్తగా రూపొందించబడతాయి. ఆ రకంగా వాటిని మళ్ళీ తిరిగి ప్రజలకు పరిచయం చేయడానికి మార్కెటింగ్ హెల్ప్ అవుతుంది. ఆ రకంగా సేల్స్ అనేది పెరుగుతాయి, సేల్స్ అనేది జరుగుతుంది అన్నమాట. రైట్? సో ప్రేరణ ఇంపార్టెంట్ ఇక్కడ. అలైన్మెంట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఎన్ష్యూర్ దట్ ఇండివిజువల్ ఎఫర్ట్స్ కాంట్రిబ్యూట్ టు ఆర్గనైజేషన్ సక్సెస్. ప్రతి ఒక్కరూ విడివిడిగా కష్టపడి పనిచేసినప్పుడు అదే సమిష్టి తత్వాన్ని, ఐకమత్యాన్ని తీసుకొని వస్తుంది. అది తెలియకుండానే సంస్థ యొక్క విజయానికి తోడ్పడుతుంది. అమెజాన్ ఇండియా అలైనింగ్ కస్టమర్ సర్వీస్ టార్గెట్స్ విత్ బిజినెస్ గ్రోత్ ప్లాన్స్. తమ వ్యాపార అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు ఓవరాల్గా సాధించడానికి కస్టమర్ సర్వీస్ టార్గెట్స్ పెట్టుకుంటే అది సంస్థ యొక్క బిజినెస్ గ్రోత్ ప్లాన్స్కు అనుసంధించబడి లక్ష్యాలు సాధించడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇక ఎంబీఓ వలన మరో అడ్వాంటేజ్ ఏమంటే బెటర్ కమ్యూనికేషన్. స్పష్టంగా లక్ష్యాన్ని డిసైడ్ చేసుకున్నాక దాన్ని ఉద్యోగులకు తెలియచేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు అర్థం చేసుకుంటారు. వాళ్ళు కూడాను క్లియర్గా లక్ష్యాన్ని అర్థం చేసుకున్న తర్వాత సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి ఎంబీఓ వలన అడ్వాంటేజ్ ఏమంటే ఉద్యోగుల మధ్య, యజమాని మేనేజర్స్ అంటే ఇక్కడ సుపీరియర్ అన్నమాట, ఉద్యోగులు అంటే సబార్డినేట్స్ అనుకో, వీళ్ళ మధ్య ఒక సామరస్యమైన, స్నేహపూర్వకమైన సంబంధం నెలకొంటుంది. ఎప్పుడు నెలకొంటుంది? ఎంబీఓ వలన, లక్ష్యాలు నిర్ణయించుకోవడం వలన. అది నెక్స్ట్ అడాప్టబిలిటీ అంటే అడ్జస్ట్ కావడము అని అర్థం, సర్దుబాటు కావడం. సో ఆబ్జెక్టివ్స్ కెన్ బి అడ్జస్టెడ్ టు రిఫ్లెక్ట్ చేంజింగ్ సర్కమ్స్టెన్సెస్. డియర్ స్టూడెంట్స్, మన ఉద్యోగాలు కావచ్చు, మనం చేసే వ్యాపారం కావచ్చు, వాటిలో చేంజ్ అనేది మాత్రమే పర్మనెంట్. మై డియర్ స్టూడెంట్స్,
మన జీవితంలో కావచ్చు. మనమంతా ప్రతి ఒక్కటి ఫిక్స్డ్గా ఉండాలనుకుంటాము, జరగనే జరగదు. మన కళ, మన భ్రమ ఏది పర్మనెంట్గా ఉండదు, అన్నీ మారుతుంటాయి. ఇప్పుడుండే వాళ్ళు మనతో 10 ఏళ్ల తర్వాత ఎవరు ఉండరు. మనకైన వాళ్ళు కావచ్చు, లేదంటే ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అంతవరకు ఎందుకు, ఇంటర్మీడియట్లో ఉన్న వాళ్ళు మీతో ఇప్పుడు ఉన్నారా? అందరూ ఉండరు. సో డిగ్రీలో ఉండే వాళ్ళు కూడాను నెక్స్ట్ డిగ్రీ తర్వాత ఉండరు. కాబట్టి మనం యాక్సెప్ట్ చేయాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కటి మారుతుంది, మనం కూడా మారాలా. మన వ్యాపారం మారుతుంది, వ్యాపారం తగ్గట్టుగా మనం మారాలి అనేదే పాయింట్ స్టూడెంట్స్. ఇది ఇక్కడ నేను చెప్పాల్సిన ఉద్దేశం, నేను చెప్పాలనుకున్న పాయింట్ ఇది. కాబట్టి ఎక్కడికక్కడ మనం అడ్జస్ట్ కావాలి, అడ్జస్ట్ అవుతేనే మనుగడ ఉంటుంది, రైట్? సో ఓయో మోడిఫైయింగ్ ఎక్స్పాన్షన్ స్ట్రాటజీస్ బేస్డ్ ఆన్ మార్కెట్ డిమాండ్. మార్కెట్ డిమాండ్ ప్రకారము ఓయో అనేది ఏంటి అంటే చాలా మంది పెద్ద పెద్ద లార్జెస్ ఓనర్స్తో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ రూమ్స్ను రెంట్కు ఏర్పాటు చేయడానికి ఒక యాప్ అన్నమాట, ఓయో యాప్. ఓయో యాప్ అన్నమాట. ఈ యాప్ మార్కెట్ డిమాండ్ ప్రకారం తన యొక్క ఎక్స్పాన్షన్ స్ట్రాటజీస్ని అడ్జస్ట్ చేసుకోవడం అనేది ఒక ఎగ్జాంపుల్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అడాప్టబిలిటీ అంటే ఎప్పుడు ఏది స్థిరంగా ఉండదు, మారుతూ ఉంటుంది. చేంజ్ మాత్రమే పర్మనెంట్. దాని తగ్గట్టుగా మనం అడ్జస్ట్ అవ్వాలా, సర్దుకొని పోవాలి. అది వ్యాపారంలో ఎన్నో చోట్ల మనము కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది అట్లా. సో డియర్ స్టూడెంట్స్, ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎంబీఓ ఇన్ ప్రాక్టీస్. సేల్స్ టీమ్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటే అమ్మకాలకు సంబంధించిన టార్గెట్ ఇంక్రీజ్ సేల్స్ బై 20% విత్ ఇన్ 6 months. ఇది ఎంబీఓ అన్నమాట. మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్ ఏంటంటే మనము రాబోయే 6 నెలల్లో అమ్మకాలను 20% పెంచాలి అనేది గోల్ అన్నమాట. దానికి ఏం చేయాలా? కార్యాచరణ ప్రణాళిక ఏమంటే లాంచ్ న్యూ ప్రమోషనల్ క్యాంపెయిన్స్ అండ్ ట్రైన్ సేల్స్ రిప్రజెంటేటివ్స్. అంటే రాబోయే 6 నెలల్లో మనం సేల్స్ 20% పెంచాలి అంటే కొత్త ప్రోత్సాహక ప్లాన్, అంటే రకరకాలుగా మనం ప్రజలకు మన వస్తువుల గురించి తెలియచేసే క్యాంపెయిన్స్ కండక్ట్ చేయాలి. అదేవిధంగా అమ్మకం ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, వాళ్ళకు ఎప్పటికప్పుడు ఏ రకంగా సరుకులు అమ్మాలనే విషయంలో ట్రైన్ చేయాలా. ఇది యాక్షన్ ప్లాన్. దాంతోపాటు ట్రాకింగ్ అన్నమాట. ఎప్పటికప్పుడు ఎలా అమ్మకాలు చేస్తున్నారు, ఎలా ప్రమోషనల్ క్యాంపెయిన్ చేస్తున్నారు అనేది మంత్లీ సేల్స్ రిపోర్ట్ ద్వారా, ఫీడ్బ్యాక్ ద్వారా ఎప్పటికప్పుడు మనము మదింపు చేయాలా, ఎవాల్యుయేషన్ అనేది చేయాలా. ఇది సేల్స్ టీమ్కి సంబంధించి. మరి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే డియర్ స్టూడెంట్స్, సేల్స్ అంటే ఆల్రెడీ ఉత్పత్తి అయిన సేల్స్ అంటే ఏమి? ఆల్రెడీ ఉత్పత్తి అయిన సరుకులను అమ్మడానికి సంబంధించి. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే రా మెటీరియల్ ఉంటుంది, ముడి సరుకు. ఆ ముడి సరుకుతో మనం ఉత్పత్తి చేయాలా. ఎగ్జాంపుల్, సిమెంట్ మనం ఉత్పత్తి చేయాలనుకోండి, ఏం కావాలా? లైమ్ స్టోన్ కావాలా, నల్లబండ, తర్వాత జిప్సమ్ కావాలి, తర్వాత కోల్ కావాలి, తర్వాత కెమికల్స్ కావాలి. ఇవి రా మెటీరియల్స్. వీటితో ఏం తయారు చేస్తాం? సిమెంట్ తయారు చేస్తాం మనం. ఈ సిమెంట్ తయారు చేయడానికి టార్గెట్ అన్నమాట. ఏమని? రెడ్యూస్ ప్రొడక్షన్ డిఫెక్ట్స్ బై 15% ఇన్ ద నెక్స్ట్ క్వార్టర్. అంటే చాలా లోపాలతో కూడిన సిమెంట్ ఉత్పత్తి చేస్తున్నాము అని అనుకున్నప్పుడు ఆ లోపాలను 15% తగ్గించాలా సిమెంట్ తయారు చేసే దాంట్లో. లేదంటే సిమెంటే కాదు, మోటార్ సైకిల్లో లోపాలు, లేదంటే రబ్బర్ బిందెలు తయారు చేయడంలో లోపాలు, ఎక్కడ చూసినా బొక్కలు ఉంటాయి అని, ఇట్లాంటి వాటిని డిఫెక్ట్స్ అంటారు. ఆ డిఫెక్ట్స్ అనేది 15% తగ్గించాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి, అది గోల్ అవుతుంది. దాన్ని ఏం చేయాలా? ఇంప్లిమెంట్ క్వాలిటీ కంట్రోల్ మెజర్స్ అండ్ ఎంప్లాయీ ట్రైనింగ్. ఉద్యోగులకు ట్రైనింగ్ ఇవ్వడము, ఎక్కడికక్కడ నాణ్యతకు సంబంధించిన చర్యలు తీసుకోవడం. దానివల్ల ఏం జరుగుతుంది? వీక్లీ డిఫెక్ట్ రేట్ అనాలిసిస్, ఎంత పర్సెంటేజు లోపాలు తగ్గుతున్నాయనేది మనము మదింపు చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఈ రకంగా సేల్స్ టీమ్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కావచ్చు, లేదంటే
మన నిజ జీవితంలో మీ చదువుకు సంబంధించి కావచ్చు, మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్ అనేది ఎక్సలెంట్గా హెల్ప్ అవుతుంది. దీన్ని మన నిజ జీవితంలో అంతర్భాగం చేసుకోవాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఇంతటితో నేను క్లాస్ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెంట్ లిజనింగ్. థ్యాంక్ యూ. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు డౌట్స్ ఏమైనా ఉంటే మీరు అడగొచ్చు. మీ ఒక 2 minutes ఏమో టైం ఉంది. అలో పార్టిసిపెంట్స్ టు అన్మ్యూట్. ఓకే.